అంటే ప్రజాపాలన, ప్రజల కోసం ఉన్నటువంటి పాలన. ఇప్పటివరకు విద్యా వ్యవస్థను కూడా నేను విద్యాశాఖను కూడా వేరే వాళ్ళకి ఇస్తే ఏడ ఖరాబ్ చేస్తారో అని చెప్పేసి నా దగ్గర ఉంచుకున్నా. 18 గంటలైనా సరే నాకు సరిపోవట్లేదు ప్రజల గురించి ఆలోచించి చించి. అలాంటిది రేవంత్ రెడ్డి ఈరోజు ఏ పనులు చేసినా దాన్ని అడ్డుపుల్లా వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఎందుకనా అంటే మీది మీరు పబ్బం గడుపుకోవడానికి పాపం 18 గంటలు కష్టపడుతున్నటువంటి సీఎం గారిని ఎందుకు ఇంత దిగజారుస్తున్నారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి పనికి మేము అడ్డుపడుతున్నామని చెప్తా ఉన్నాం. వాళ్ళు అసలు పనే చేస్తలేరనేది మేము ఆరోపణ చేస్తా ఉన్నాము. ఏ పని చేసినాం, ఏ కంపెనీలు వచ్చినాయి, ఎక్కడ ఎన్ని లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చినాయి గత 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో లేదా హైదరాబాద్ నగరంలో కొత్తగా వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవి, అందులో ఎన్ని ఉద్యోగాలు కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేయగలిగారు. గతంలో 2-3 సందర్భాలలో కేటీఆర్ గారు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గతంలో ఐటీ మినిస్టర్గా ఉండే సూటిగా వాళ్ళని ఒక ప్రశ్న అడిగారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల పాలన తర్వాత మన రాష్ట్రంలో 9,46,000 ఐటీ ఉద్యోగులు ఉన్నారు. లేటెస్ట్ నాస్కామ్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము గత సంవత్సరము ఆ సంఖ్య 9,39,000కి పడిపోయింది. అంటే 7,000 ఐటీ ఉద్యోగులు తగ్గారు. కొత్తగా ఉద్యోగ అవకాశాలు రాకపోగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఉద్యోగాల కంటే కూడా 7,000 ఉద్యోగాలు తగ్గినాయి. దీనికి అని చెప్పి గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 2-3 సందర్భాలలో వారు ప్రశ్నించడం జరిగింది. దీనికి సమాధానం చెప్పే నాదుడే ఇలా ప్రభుత్వంలో లేరు. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అనే చెప్పాలి, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే చెప్పాలి. కొత్తగా మీరు తెచ్చిన ఉద్యోగాలు లేకపోగా ఉన్న ఉద్యోగాల కోత ఎందుకు జరిగింది మీరు చెప్పాలి. అంటే ఎంతసేపటికి మీరు కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ అని చెప్పేసి ఇంకా మీరు భ్రమలో ఉన్నట్లున్నారు. సో డల్లాస్ పర్యటన కావచ్చు, మళ్ళీ ఇంకొక పర్యటన కూడా చేస్తారు. 3,000 కోట్లు, 5,000 కోట్లు, 5 లక్షల కోట్లు సంథింగ్ అన్ని గానం పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ నేతలకు కనిపించట్లేదా? ఎంతసేపటికి కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ పదవి పోయినందుకు వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు అని చెప్పేసి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనం ఇప్పటివరకు 2.5 సంవత్సరాలు గేది తీయలేరా కంపెనీ కూడా? నేను చెప్తున్నా గణాంకాలు ఉన్నా. ఇప్పుడు నేను చెప్తున్న మాటలో, నువ్వు చెప్తున్న మాటలో, రేవంత్ రెడ్డి మాటలో కాదు కదా. నాస్కామ్ గణాంకాలే తీసుకుందాం. నేను 2023లో 9,46,000 ఐటీ ఉద్యోగులు ఉండే. ఈ 2.5 సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలు రాకపోగా మరో 7,000 ఉద్యోగాలు తగ్గినాయి. 9,39,000 ఉద్యోగులు మాత్రమే, ఐటీ ఉద్యోగులు మాత్రమే రాష్ట్రంలో ఉన్నారు. రాలేవు స్పష్టంగా. శ్రీధర్ బాబు గారి కన్నా కేటీఆర్ గారితో ఐటీ మినిస్టర్ అంత సీనియర్ నాయకుడు. ఇప్పుడు ఇట్లాంటి ఒక ఫ్రేజింగ్ వర్డ్స్ తోని చెప్పడం కంటే మనము నాస్కామ్ కానీ, లేకపోతే ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా మాట్లాడుకుందాము. నేను స్పష్టంగా చెప్పిన 2014లో 57,000 కోట్లు విలువ ఐటీ ఎగుమతుల విలువ మన రాష్ట్రంలో ఉంది. అప్పుడు 2,70,000 ఐటీ ఉద్యోగులు మన రాష్ట్రంలో ఉండే. 2023కి వచ్చేసరికి 9,46,000 ఐటీ ఉద్యోగులు విత్ సుమారు 3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతోని తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా దేశంలో ఉండే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ వరుసగా నంబర్ 1 స్థానంలో భారతదేశంలో ఉండే. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన నివేదిక ప్రకారము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ఈ రోజు 13వ స్థానానికి, భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో 13వ స్థానానికి పడిపోయినటువంటి వైఫల్యం ఈ ప్రభుత్వం సొంతం చేసుకుంది. ఈ ప్రభుత్వం చేసినటువంటి ఘనత నంబర్ 1 స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయేలా చేసింది ఈ ప్రభుత్వమే. ఇప్పుడు మీరు ఎవరు తోపు కాదనేటువంటి మాటలు కాదు, కేవలం మనం గణాంకాల ఆధారంగా మాట్లాడుకుందాం. తెలంగాణ వాజ్ నంబర్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. టుడే తెలంగాణ హ్యాస్ fallen down to 13th position in ease of doing business under Congress party administration. మీదే ఓకే అనుకుందామన్నా. ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల దగ్గర అంటే ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని రావాలనుకుంటున్నారా? కేవలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? అంటే ప్రజల దగ్గర నుంచి నిజంగా మీకు ఆ రెస్పాన్సిబిలిటీ వస్తుందా? ఇప్పుడు సర్వేలు, రకరకాల సర్వేలు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే సర్వేలను నమ్ముతున్నారా బీఆర్ఎస్ పార్టీ? 100 సర్వేలు ఒక ప్రాతిపదికన ఖచ్చితంగా ఒక పబ్లిక్ పల్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు కూడా చేస్తుంటారు సర్వేలు. బీయింగ్ జర్నలిస్ట్, ప్రజల పల్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు కూడా చేస్తారు. సో ఈ పార్టీలు ఆ పార్టీలు చేసిరనేది కాకుండా ఇండిపెండెంట్ సంస్థలు కావచ్చు, పార్టీలు చేసిన సర్వేలు కావచ్చు, జర్నలిజం ఏజెన్సీలు, మీడియా ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు కావచ్చు, ఏ సర్వేలు చూసినా కూడా ఈ రోజు ద ఓన్లీ
తెలంగాణ మళ్ళీ గాడిలో పడాలంటే, తెలంగాణ రాష్ట్రం అన్ని సెక్టార్లలో మళ్ళీ నంబర్ 1 స్థానానికి పోవాలంటే, ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా, ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి రావాలన్నా, యథావిధిగా మళ్ళీ గతంలో ఉన్నట్టు రైతన్నకి భరోసా రావాలన్నా, రైతన్నకి ఖచ్చితంగా అన్ని విధాలుగా సహాయపడాలన్నా కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నిర్ధారానికి ప్రజలు వచ్చినారు. అన్న ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సరే కేసీఆర్ని సీఎం చేయాలి, కేసీఆర్ గారు సీఎం ఉంటే బాగుంటుంది అని ప్రజలు నాతోటి కూడా అన్నారు. కాకపోతే కేసీఆర్ ఒక్కరితోటి ఉన్న ఎమ్మెల్యేలను కూడా చూసి ఓట్లేస్తారు అన్న, క్యాండిడేట్లను చూసి కూడా ఇప్పుడు ఓట్లేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో సరే ఒక పెద్ద ఆయనను చూసి ఓట్లేశారు, ఇప్పుడు క్యాండిడేట్లు కూడా మంచిగా ఉండాలి. సో 119 నియోజకవర్గాలు వేసుకుందాం. 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు పర్ఫెక్ట్గా ఉన్నారా అంటే ఏం చెప్తారు? అది పార్టీ నాయకునిగా, పార్టీ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు తీసుకునేటువంటి నిర్ణయాధికారం వారికే ఉంటుంది. కేసీఆర్ గారు ఈజ్ ద లీడర్, ఈజ్ అన్ వెరీ ఇంటెలిజెంట్ లీడర్. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, అభ్యర్థుల ఎంపికలు కావచ్చు, ఏదైనా కూడా కేసీఆర్ గారి సెలెక్షన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. 10 సంవత్సరాల సుదీర్ఘ 10 సంవత్సరాల పాలన తర్వాత అధికారం కోల్పోయినా కూడా కేవలం 1.85% ఓట్ షేర్తోని, అతి స్వల్ప ఓట్ షేర్తోనే అధికారం కోల్పోయినటువంటి పరిస్థితి. దానికి చాలా కారణాలు ఉండొచ్చు డెఫినెట్లీ. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో రివ్యూలు చేస్తున్నాం, ఉన్నటువంటి జరిగినటువంటి పొరపాట్లను కూడా మళ్ళీ మేము ట్రాక్ లో పెట్టుకుంటాం. మేము ఖచ్చితంగా విల్ కమ్ బ్యాక్ టు పవర్, ప్రజల పల్స్ ని అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినాం. సో గట్టిగా కొడుతున్నారు అయితే కమ్ బ్యాక్ 100% పక్కా. ఎస్. 2028 లో కానీ 29 లో కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే నాయకత్వం వహించాలనేటువంటి స్పష్టతతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అన్న. ఇప్పుడు మీరు కూర్చున్న చైరు ఎవరిదంటే మీదే అని చెప్పేసి అంటారు. సో అదే చైరు సీఎం గారు 2034 వరకు నాదే, ఈ చైర్ మీద వేరే వాళ్ళు ఎవరు కూర్చోరు అన్నట్టు కూడా, అంటే సీఎం నేనే అని చెప్పేసి ఇప్పటికి ఒక 50-60 సార్లు అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంటారన్న. సో తనకి ఏ కాన్ఫిడెన్స్ లెవెల్ అంత ఉంటే అంత చెప్తారు. మీరేమో కేసీఆర్ అంటున్నారు, వాళ్ళేమో నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రకృతి నాకు సాయం చేస్తుంది, సో ఐ బిలీవ్ నేచర్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఇక్కడ ఎవరిది కాన్ఫిడెన్స్ నమ్మాలి? ఇప్పుడు మేము చెప్పినా వాళ్ళు చెప్పినా చివరికి నిర్ణయాధికారం ప్రజలది. ప్రజలు నిర్ణయించబోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గట్టిగా స్టీరియోసోనిక్ సౌండ్ లో నేనే ఇంకో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని అని చెప్పినంత మాత్రాన అది జరిగే పని కాదు. ప్రజలు నిర్ణయించి ప్రజలు వారికి అవకాశం ఇస్తేనే ఇవ్వాలన్నా ఆ చైర్లో కూర్చుంటారు. ఇప్పుడు జరగబోయేది ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, ఎన్ని రంగాలలో వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, ఏ ఒక్కటి నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, ప్రభుత్వం అన్ని సెక్టార్లలో, అన్ని రంగాలలో వైఫల్యం చెందినటువంటి పరిస్థితులలో మళ్ళా వాళ్ళకి అధికారం వస్తుంది అనేది కల్లా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను పేద ప్రజలకి ఒక 5-6 స్కీమ్లు చెప్తా. సన్న బియ్యం కావచ్చు, ఈరోజు 500 సిలిండర్ కావచ్చు, 200 ఫ్రీ యూనిట్ కావచ్చు, మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, మహిళలను కోటీశ్వరాలకు సంబంధించి పెట్రోల్ బంకులు కావచ్చు, ఇతర వ్యాపార సంస్థలు కావచ్చు, మహిళలను కోటీశ్వర్లను వాళ్ళు చెప్తున్నటువంటి ఎంతమంది మహిళలను కోటీశ్వర్లను చేశారు జాబితా ఇస్తారా? ఓకే, ఈరోజు హైదరాబాద్ సిటీ తీసుకుందాం, 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు కట్టడం కావచ్చు, ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కేటాయించుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలకి. ఓకే, సో ఇదే కదా మీరు చెప్పేది, వాళ్ళు కొత్తగా నిర్మించారు. ఇక్కడ అంటే నేను ఈ రూట్ లో వస్తుంటే మొత్తం 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు హైదరాబాద్ అని చెప్పేసి యాడ్స్ వేసుకున్నారు, కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి ఇల్లు లేవి. గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఇల్లులనే దానికి 3 రంగులు వేసి వాళ్ళ కార్యకర్తలకి, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. సో వాళ్ళు చేసిన ఏ ఒక్క పని కూడా సక్రమంగా లేదు. 6 గ్యారంటీలను నిలబెట్టుకోలేదు, 400 హామీలను కూడా నిలబెట్టుకోలేదు. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రారు అనేది స్పష్టంగా వాళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా తెలుసు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రారని. పదే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? ఇందిరమ్మ ఇల్లులు మేము ఇచ్చినట్టయితే అక్కడనే ఓట్లు అడుగుతాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లుల దగ్గర మేము అసలు ఓట్లు అడగమని చెప్పేసి అంటున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో 4,000 కంప్లీట్. మళ్ళా పదే రేవంత్ రెడ్డి గారు ఇదే మాట ఎందుకు అంటున్నారు, మళ్ళీ నేనే 10 సంవత్సరాలు ఎందుకు అంటున్నారు అంటే అది మన కోసమో ప్రజల కోసమో కాదు. ఆ మాట చెప్తున్నది వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులని అదుపు చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సంక్షోభాన్ని దాన్ని కూల్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే మాట మళ్ళా 10 సార్లు చెప్తే ఏమో మళ్ళీ ఈయననే ఉంటాడేమో, ఎందుకు వచ్చినది ఈయనతో బాధ అని వాళ్ళు
కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి కోసము ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాట చెప్తున్నారు తప్పితే మళ్ళా అధికారంలోకి రారు అని వాళ్ళకు కూడా తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా తెలుసు, ఓకే. మరో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మాత్రమే నేను ఈ అధికారంలో ఉండబోతా